మనం ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, జీవితం చాలా సాఫీగా జరుగుతుంది అన్నప్పుడు వస్తారు ఎవరొకరు. వస్తారు, ఒక మాట వదిలేస్తారు, వెళ్ళిపోతారు. ఈ యొక్క మాట గురించి ఏమవుతూ ఉందంటే నువ్వు దాన్ని ఆలోచించి బాధ అనేటువంటిది పడుతూనే ఉంటావు. ప్రతి ఇంట్లో ఉంటారు అలాంటి వాళ్ళు. వస్తారు, ఏదో ఒక మాట అంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం లేదంటే ఎదుట వ్యక్తిని బాధపరుస్తున్నాము, ఎదుట వ్యక్తిని ఏదో రీతిగా కృంగతీస్తున్నాము అనేటువంటి ఆలోచన లేకుండా. కొంతమంది ఆలోచించే చేస్తారనుకోండి మనకు కావాలని కృంగతీయాలని. కానీ ఇటువంటి వ్యక్తుల వల్ల ఎదుట మనుషులకి ఏం కలుగుతుందంటే బాధ అనేటువంటిది కలుగుతూ ఉంది. దావీదుకు బాధ అనేటువంటిది ఎక్కడి నుంచో రాలేదు. మన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గర నుంచే బాధ అనేటువంటిది వచ్చింది. అబ్షాలోమును చాలా ప్రేమించాడు. తర్వాత ఏం జరిగిందంటే అబ్షాలోము దావీదుని చంపి యొక్క సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఒక బాధ కొన్నిసార్లు దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి రాదు, కానీ ఈ యొక్క పక్కన ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచే వస్తూ ఉంది. అబ్షాలోము తరుగుతున్న ఏ మాత్రము కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, సహనాన్ని కోల్పోకుండా ప్రవర్తించినట్టు మనం దావీదుని చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకు ప్రవర్తించడం అలాగా? యెహోవా కాపరి కింద ఉన్నాడు కాబట్టి ఆ బాధ కలిగిన సమయంలో కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా